జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువెలగలిగే శరణం. ధనుర్మాసంలో ఈరోజు మనం 28వ పాసురంలోకి వచ్చాము. ఈ పాసురాన్ని చల్లులు ఆరగించే పాసురం అని అంటారు. పాసురం యొక్క అర్థాన్ని చూద్దాం. 26-27 పాసురాలు వీళ్ళు అడిగారు కదా, మాకు శంఖాలు కావాలి, చాందినీలు కావాలి, మేలుకట్లు కావాలి, నగలు కావాలి, వస్త్రాలు కావాలి, మంచి కాలి అందెలు కావాలి, ఇవన్నీ అడిగారు కదా. అడిగితే కన్నయ్య అడుగుతున్నాడు, ఏమర్రా మీ దగ్గర ఇవన్నీ ఇవ్వాలంటే ఏమైనా పుణ్యముందా అని అడిగితే, మామూలుగా మనమైతే మేము 106 దివ్యదేశాలు సేవించాము, అక్కడ తీర్థాలన్నింటిలో స్నానాలు చేసాం, స్వామి మాకు బోలెడంత పుణ్యం ఉంది అని చెప్పామనుకోండి, ఇంకా అంతే. సరేనర్రా మీ దగ్గర పుణ్యం ఉంది కదా, ఆ పుణ్యమే మిమ్మల్ని కాపాడుతుంది అని ఆయన సైడ్ అయిపోతాడు. కానీ వీళ్ళు ఏంటంటే, మన వాళ్ళు నీలాదేవిని అమ్మను ముందు పెట్టుకొని వెళ్ళారు కదా స్వామి దగ్గరికి. అందుకని కన్నయ్య అడిగే ప్రశ్నలకి చక్కని సమాధానాలు చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా సరే మనం స్వామిని చేరుకునేటప్పుడు అమ్మ ద్వారా మాత్రమే చేరుకోవాలి. అప్పుడే మనం ఎలాంటి తప్పు చేయకుండా ఆ కన్నయ్య యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. లేదంటే మన సొంత తెలివితోటి దగ్గర దాకా వెళ్ళి కూడా తప్పులు చేసేస్తామన్నమాట. చెప్పారు కదా, మాకు ఎలాంటి పుణ్యము లేదు స్వామి, మేము గోవుల్ని కాచుకుంటూ వాటి వెనకాల పడి అడవులకి పోతూ ఉంటాము, అరణ్యాలకి పోయి అక్కడ కూడా శుచి శుభ్రత లేక ఎక్కడ పడితే అక్కడ కూర్చోనో నిల్చోనో ఎలా ఉంటే అలా తిని వస్తాం. మా గోవుల్ని మేపుకోవటానికి, ఆవుల్ని మేపుకోవటానికి అరణ్యాలకి పోతూ ఉంటాం, వాటి వెంబడి పోతూ ఉంటాము. అంటే స్వామి అప్పుడు అడిగాడట, మళ్ళీ ఎలాంటి అరణ్యాలకి పోతారు? దండకారణ్యము, బదరికాశ్రమము, నైమిసారణ్యము ఇలాంటి అరణ్యాలకు వెళతారా? అలా అరణ్యాలకు వెళ్ళి పుణ్యమార్జించారా అని అడిగాడట. అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, లేదు స్వామి, ఆ అరణ్యాలన్నీ మాకు తెలియవు, మా గోవులు ఎక్కడ మేతుంటే అవి ఎటు వెళ్తే మేము కూడా అటే పోతూ ఉంటాం. అంటే వీళ్ళు బృందావనం వెళ్ళారు కదా, బృందావనం అంటే అంటే పల్లేరికాయలు ఆడ ఉన్న చోటుకి వెళ్ళారు కదా. అంటే ఆవులు ఎక్కడైతే గడ్డి ఎక్కువగా ఉంటుందో అవి మేయటానికి ఎక్కడికైతే పోతుంటాయో వాటి వెనకాల పడి మేము కూడా పోతూ ఉంటాము. మరి ఎలాంటి పుణ్యము లేకపోతే మీరు అడిగేవన్నీ నేను ఆ మోక్షం అడుగుతున్నారు, పరాయి అడుగుతున్నారు, ఇవన్నీ నేను ఎలా ఇవ్వను అంటే, స్వామి మేము ఆర్జించుకున్న పుణ్యము లేదని చెప్పాము, కానీ మాకు పుణ్యం లేదని చెప్పామా? నువ్వు ఉన్నావు కదా, నువ్వే మా పుణ్యము, పుణ్యం యాముడయోం అంటున్నారు, నువ్వే మా పుణ్యము. మేము ఆర్జించుకున్న పుణ్యం లేదు, కానీ నువ్వున్నావు కదా, నువ్వే మా పుణ్యము. మేము మేనత్త మేనమామ పిల్లలం కదా మనందరము, నీకు మాకు సంబంధము పోగొట్టుకున్నా పోవునది కాదు, ఎన్ని జన్మలెత్తినా మన సంబంధము పోగొట్టుకోవాలంటే పోయేది కాదు, నీవే మా పుణ్యము, నువ్వున్నావు కదా మా పుణ్యము అని చెప్తున్నారు. అంటే ఇది మేము కోరుకుంటే నువ్వు రాలేదు కదా, మా వాడివై వచ్చి మా అందరితో కలిసిపోయి మేము పెట్టిన పాలు పెరుగు వెన్న తిని పెరిగినావు కదా, నీ అంతటా నువ్వు వచ్చి మా వాడివైపోయావు, అందుకే నువ్వే మా పుణ్యము అని అంటున్నారు. అన్న తర్వాత మళ్ళీ చెప్తున్నారు, మాకెన్ని లోపములున్నా నువ్వు తీర్చగలవు కదా మా లోపాలన్నిటినీ, ఎందుకంటే నువ్వు ఏ లోపము లేనివాడవు కదా స్వామి అని గోవిందా అంటున్నారు. నిన్నటి పాసురంలో, ఈరోజు పాసురంలో, రేపటి పాసురంలో కూడా గోవిందా 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 అంటారు. అంటే అంతకుముందు పాసురాలన్నింటిలో కూడా నారాయణ అని, పరతత్వాన్ని, కేశవ అంటూ ఇలాంటి నామాలన్నీ చెప్పారు. కానీ నిన్న, ఈరోజు, రేపటి పాసురాల్లో గోవింద నామాన్నే చెప్తున్నారు. అంటే మనం ఏదైనా సంకల్పం చెప్పేటప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా శ్రీ గోవింద 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 అని 3 సార్లు చెప్తాం కదా. అలాగా ఈరోజు గోవింద 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 అని వీళ్ళు కూడా 3 పాసురాల్లో చెప్పారనమాట. ఆ గోవిందనామం అంటే చిన్న పేర్లతో పిలిచామని కష్టపెట్టుకోకు స్వామి అంటున్నారు. అంటే గోవిందనామం అంటే చాలా ఇష్టం కన్నయ్యకి.
గోవర్ధనగిరిని 7 రోజుల పాటు ఎత్తిపెట్టి ఆర్జించుకున్న పేరు కదా, అందులో వీళ్ళకి సంబంధించిన పేరు. అందుకే గోవింద గోవింద అని చిన్న పేరు పెట్టి పిలిచినందుకు కోపం తెచ్చుకోక మమ్మల్ని అనుగ్రహింపకుండా ఉండకూడదు స్వామి, మమ్మల్ని అనుగ్రహించవలసినది అని కోరుచున్నారు. అందుకే ఈ రోజున చల్దులు ఆరగించడం అని కన్నయ్య తామర పువ్వు మధ్యలో చుట్టూ కూడా వీళ్ళందరినీ కూర్చోబెట్టాము. ఇగోండి చల్ది మూటలు అడవి పట్టుకెళ్ళినట్టు ఇక పశువులు వెంట అడవికి పోతున్నామన్నారు కదా, అందుకే ఇదిగోండి పశువులు, ఇదిగోండి అడవి ఫారెస్ట్ లాగా కూడా అక్కడ వెనక పెట్టుకున్నాము. అదిగోండి ఫారెస్ట్లో పెట్టుకొని ఇగోండి పశువుల వెంట అడవికి పోతున్నట్లు పెట్టుకొని ఇక్కడ చల్దులు ఆరగించినట్టు పెట్టాము. అంటే ఈరోజు ఒకటే చెప్తున్నారు, ఏమని, మమ్మల్ని చూచి ఏమీ లేనివారు వేరే గతి లేనివారని తలచి మా కార్యమును నీవే చేయవలెను. నిన్ను చూచినా నీవు జ్ఞాన శక్త్యాతులచే పౌర్ణవు కనుక నీవే మా కార్యమును చేయవలెను. నిన్ను మమ్మల్ని చూచినా మనకు గల సంబంధము విడదీయరానిది కావున మా కార్యమును నీవే చేయవలెను అని గోపికలు కన్నయ్యకు విన్నవించి, మాకున్న సుకృతమంతా నీవే, నీవు పరిపూర్ణుడు, సులభుడవు, మాతో విడదీయలేని సంబంధం కలవాడు అని చెప్తున్నారనమాట. మేము చేసిన అపరాధములకు పశ్చాత్తాపంపై క్షమించమని అర్థించుతున్నాము. ఇంకా తాము ఫలసిద్ధినందట్లు చేయగలవాడు స్వామియే అని విశ్వాసంతో గోపికలు శ్రీకృష్ణుని వద్దకు తమకు ఉపాయము భగవానుడే అని నిష్కర్షగా చెప్పినారు. ஜெய் ஸ்ரீமன்னாராயண, ஜெய் ஜெய் ஸ்ரீமன்னாராயண. ஆண்டாள் திவ்ய திருவடிகளியே சரணம்.